వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఇప్పుడు నేను మీకు ఒక ఎక్సెల్ చూపిస్తున్నాను. ఈ ఎక్సెల్ ఎంత ఉపయోగపడుతుందంటే మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్కి ఈ ఎక్సెల్ అనేది ఒక సమాధానం అనమాట. ఏమేం క్వశ్చన్స్ అంటే మనకు ఏపీలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవి, అదే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉన్న కోర్సెస్ ఏవి, మనం అనుకున్న కోర్సు ఈ కాలేజ్లో ఉందా లేదా, ఆ కోర్సుకి పర్టికులర్గా మన క్యాస్ట్కి సంబంధించి కట్ ఆఫ్ ఏంటి, ఆ కాలేజ్ ఎక్కడ ఉంది, ఆ కాలేజ్ యొక్క ఫీ ఎంత, ఈ కాలేజ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజా గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజా, ఈ రకంగా మనకు ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ ఎక్సెల్లో ఉంది. ఈ ఎక్సెల్ని ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో పెట్టున్నాను. ఏపీ ఎంసెట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని, అలాగే ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మా కోర్స్ అని. ఇది ఏంటి అనేది చెప్తాను, వీడియోలో చెప్తాను. ఒకసారి ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో నుంచి ఈ డీటెయిల్స్ని డౌన్లోడ్ చేసుకోండి, చాలా ఉపయోగపడతాయి. ఏ రకంగా అనేది ఒక్కొక్కటి మీకు డిస్క్రైబ్ చేస్తూ ఎలా చూడాలో కూడా చెప్తాను. మీకు ఇవన్నీ కష్టం సార్, ఇంత హోంవర్క్ చేయడం కష్టం అంటే మీరు ఏం చేస్తారంటే మనబడికి వెళ్ళండి. మనబడి వెబ్సైట్లో ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్. ఈ టూల్ని కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చున్నాను. సో ఒక్కసారి అది ఓపెన్ చేయండి. ఇంకా ఎక్సెల్ కష్టంగా ఉంటే ఈ టూల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, యాజ్ వెల్ as టెలిగ్రామ్లో కూడా ఉంది. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెస్ట్ వీడియోస్ అన్ని మన దగ్గర నుంచి రావడం జరుగుతుంది. మీకు కౌన్సిలింగ్ సంబంధించి A to Z గైడెన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది, ఫ్రీ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఫైన్ స్టూడెంట్స్, ఫస్ట్ ఈ ఎక్సెల్లో ఏమేమి ఉన్నాయి డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ కోడ్ ఉంది, అంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ కోడ్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మా కాలేజెస్ వీళ్ళు లేవు, ఓన్లీ ఇది ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్ కోడ్, ఇన్స్టిట్యూట్ నేమ్ ఉంది. తర్వాత మనకు వచ్చేసి టైప్, అంటే ఇది ప్రైవేటా లేకపోతే గవర్నమెంటా లేకపోతే సెల్ఫ్ ఫైనాన్సా మైనారిటీయా అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. దెన్ అఫిలియేటెడ్ టు ఏఈ రీజనా ఎస్వీ రీజనా, తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఉంది ఇది, తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో ఏ ప్లేస్లో ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి కోఎడ్డా ఓన్లీ గర్ల్సా, కోఎడ్ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి సంబంధించిన కాలేజా లేకపోతే గర్ల్స్కి సంబంధించిందా, అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ JNTU-K, JNTU అనంతపూర్, JNTU G అని చెప్పి ఇంకోటి ఉంది. సో అట్లా తర్వాత AU అఫిలియేటెడ్, ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్, ఈ రకంగా ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ ఇక్కడ ఉంటుంది. తర్వాత ఎస్టాబ్లిష్డ్ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది. తర్వాత రీజియన్ ఏయూ రీజనా ఎస్వీ రీజనా అని చెప్పి ఇక్కడ ఉంటుంది. తర్వాత బ్రాంచ్ కోడ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో బ్రాంచ్ కోడ్ అంటే దీంట్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఓన్లీ కోర్స్ నేమ్స్ కనబడతాయి, కోర్స్ కోడ్స్ కనబడతాయి, సివిల్ CSEని. ఇందాక నేను మీకు టెలిగ్రామ్లో చూపించాను కదా, కోర్స్ కోడ్కి సంబంధించిన URL ఒకటి, అది ఓపెన్ చేస్తే దాని ఫుల్ ఫామ్ ఉంటుంది. CIV అంటే సివిల్ అని, CSE అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని. ఆ రకంగా చాలా కోర్స్ అని దాంట్లో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత OC బాయ్స్ అండ్ OC గర్ల్స్, OCB అంటే OC బాయ్స్ OC గర్ల్స్, SC బాయ్స్ SC గర్ల్స్, ST బాయ్స్ ST గర్ల్స్, తర్వాత BCA BCB BCA బాయ్స్ BCA గర్ల్స్, BCB బాయ్స్ BCB గర్ల్స్. సో ఆ రకంగా BCE దాకా ఉన్నాయి. అలాగే EWS బాయ్స్ EWS గర్ల్స్, సో సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. తర్వాత కాలేజ్ ఫీ ఉంది, అంటే ఈ EC EWS OC ఇవన్నీ కూడా కట్ ఆఫ్స్ అనమాట. ఆ కాలేజ్లో పర్టికులర్గా కట్ ఆఫ్ ఎంత ఉంది అనేది, తర్వాత కాలేజ్ ఫీ ఎంత ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇన్ని డీటెయిల్స్ క్లియర్గా ఈ ఎక్సెల్లో ఉంది. ఇది 2023కు సంబంధించి MPC స్ట్రీమ్ సంబంధించి లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్. 2024 కూడా ఇంచుమించు ఇదే లాస్ట్ ర్యాంక్స్కి సంబంధించి ఉంటుంది, అండ్ మొత్తం కాలేజెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సిన కాలేజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనకు కావాల్సిన జిల్లా ఏదైతే ఉందో ఆ మనం ఫిల్టర్స్ పెట్టుకొని ఆ కావాల్సిన జిల్లాని మనం ఎంచుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్టర్ ఎలా పెట్టాలి, ఇక్కడ ఉన్న ఏదైతే 3 డాట్స్ ఉందో దీనిపైన క్లిక్ చేయగానే మనల్ని అడుగుతుంది ఏం కావాలి నీకు అని చెప్పేసి. అక్కడ మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్ను ఒకసారి సెలెక్ట్ చేసుకొని, సెలెక్ట్ ఆల్ ఏదైతే ఉందో సెలెక్ట్ ఆల్ కాకుండా క్లియర్ అని క్లిక్ చేసి, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు విజయనగరం కావాలంటే విజయనగరం సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కొడితే సో మనకు విజయనగరం సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ విజయనగరం డిస్ట్రిక్ట్లో మనకు టాప్ కాలేజ్ ఏంటి అని ఎలా తెలుస్తుంది అంటే, మీరు ఏదన్నా ఒక కోర్స్ తీసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం తీసుకుంటానంటే అందరికీ డిమాండింగ్ కోర్స్ CSE కాబట్టి CSE తీసుకుంటాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్ పైన క్లిక్ చేయాలి, బ్రాంచ్ కోడ్ పైన. సో దీనిపైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక సెలెక్ట్ ఆల్ తీసేసి మనకు కావాల్సిన CSE కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే CSE కోర్స్ ఉంది మనకు. సో ఈ CSE కోర్స్ ఏదైతే ఉందో CSE కోర్స్ని సెలెక్ట్ చేసుకుంటే మనము CSE కోర్స్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటే మనము విజయనగరం డిస్ట్రిక్ట్లో మనకు CSEకి సంబంధించిన కాలేజెస్ అన్నీ వచ్చాయి. అయితే దీంట్లో మనకు టాప్ కాలేజెస్ని ఎలా ఫిల్టర్ చేస్తాము, ఇక్కడికి వెళ్ళి OC బాయ్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ OC బాయ్స్ని A to Z ఆర్డర్, ఇక్కడ మీరు చూసుకుంటే A to Z అని ఉంటుంది. సో ఈ A to Z ఆర్డర్ పైన క్లిక్ చేస్తే మనకు మొత్తం డేటా అంతా కూడా A to Z ఆర్డర్లో వస్తుంది. అంటే A to Z అంటే అసెండింగ్ ఆర్డర్. సో
తక్కువ ర్యాంక్ ఫస్ట్ వస్తుంది, ఎక్కువ ర్యాంక్ లాస్ట్ వస్తుంది. ఆ రకంగా చూస్తే ఇక్కడ చూస్తే మీరు విజయనగరం సంబంధించి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరంలో లాస్ట్ కట్ ఆఫ్ సిఎస్సికి సంబంధించి మనకు 10,419 అనేది ర్యాంక్ వచ్చింది. సో దీని తర్వాత ఎవరిని తీసుకోలేదు, 10,419 వాళ్ళనే తీసుకున్నారు. దెన్ 10,936 ర్యాంక్ వాళ్ళు నెక్స్ట్ కాలేజ్ ఏదైతే ఉందో MVGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, తర్వాత సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత అవంతి ఇన్స్టిట్యూట్, తర్వాత అవంతి రీసెర్చ్, తర్వాత మిరాకిల్ ఎడ్యుకేషన్ సొసైటీ. సో ఈ రకంగా విజయనగరంలో మనకున్న టాప్ కాలేజెస్ అన్నీ కూడా సార్ట్ అయిపోయాయి అనమాట. సో ఇవి మనకు విజయనగరంలో టాప్ 10 ఈ రకంగా మనం తీసుకుంటాము. సో వీళ్ళు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం తీసుకుంటాము. సో ఇది ఫస్ట్ థింగ్. సో మనకి ఇప్పుడు టాప్ కాలేజెస్ తెలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఈ టాప్ కాలేజెస్లో మీకు సంబంధించి ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్కి నేను చెప్పిన విధంగా మీరు ఫిల్టర్ పెట్టుకుంటే మీకు తెలిసిపోతుంది టాప్ 10 అని. తర్వాత అదే కాలేజీకి సంబంధించి మనకు డిఫరెంట్ కేటగిరీస్ కట్ ఆఫ్ ఎంత, ఓసీ బాయ్స్ మనం చూసుకున్నాము, అలాగే ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్, ఎస్సీ గర్ల్స్, ఎస్టీ బాయ్స్, ఎస్టీ గర్ల్స్, అట్లా ప్రతి ఒక్క క్యాస్ట్కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ పర్టికులర్గా ఆ కాలేజ్లో ఈ రకంగా చూసుకోవచ్చు. నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ విజయనగరంలో మనం సిఎస్సి చూసాం. సిఎస్సి కాకుండా ఇంకేమేమి కోర్సెస్ ఉన్నాయి అంటే అప్పుడు పోయి మనం ఈ ఫిల్టర్ అనేది తీసేస్తే మనకు టోటల్గా ఏవైతే ఆ JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అనుకుంటే మనకు ఓన్లీ సిఎస్సి కోర్స్ ఒక్కటే ఉంది JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మనకేమో ఇది టాప్ కాలేజ్, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి, కానీ అక్కడికి చూస్తే మనకు సిఎస్సి ఒకటే ఉందన్నమాట. అదే మళ్ళీ మనం అవంతి ఇన్స్టిట్యూట్ ఒకవేళ చూసుకుంటే, అవంతి రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూసుకుంటే, అవంతిలోకి వచ్చేసరికి మనకు CSM అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ECE అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఈ రకంగా మనకు అన్నీ ఉన్నాయన్నమాట దాంట్లో. సో ఈ అవంతి రీసెర్చ్ స్టార్టింగ్లో CSC అని ఉంది. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే CSC అంటే ఏంటి, CSC అంటే ఏంటి, ECE అంటే ఏంటి, మెకానికల్ MEC అంటే ఏంటి, CSC ఇట్లా ప్రతి ఒక్క కోర్స్ కోడ్ గురించి చాలామందికి తెలియదు. సో దానికోసం ఏం చేయాలంటే ఇందాక నేను చూపించిన కోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓపెన్ చేయండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు కోర్సెస్ అన్నీ ఈ రకంగా కనబడతాయి. ఈ కోర్సులో కనబడితే మనకు కోర్స్ కోడ్ ఏముందో అది మనం చెక్ చేసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక చూసినట్టుగా CSC అనేది ఒక అవంతిలో కనబడింది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ అనేది దాని కోర్స్ నేమ్. CSC అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలాగే ప్రతి ఒక్క కోర్స్ కోడ్కి సంబంధించి దాని ఫుల్ ఫామ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. సో ఈ రకంగా మనం టాప్ కాలేజెస్ని డిటర్మైన్ చేయొచ్చు, టాప్ కాలేజెస్లో ఉన్న కోర్సెస్ ఏంటి అనేది డిటర్మైన్ చేయొచ్చు, అలాగే వాటి కట్ ఆఫ్స్ ఎంత అనేది కూడా మనం డిటర్మైన్ చేయొచ్చు. దెన్ మనకు కావాల్సిన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మన ప్లేస్కి దగ్గరగా ఉన్న కాలేజ్ ఏంటి అనేది వాటిని ఫిల్టర్స్ పెట్టుకొని చూసుకోవచ్చు. సో ఆ ఎక్సెల్ని ప్రాపర్గా ఉపయోగించుకోండి, బెస్ట్ కాలేజెస్ అన్నిటిని సార్ట్ చేసుకోండి, అవేవి రేపు పొద్దున కౌన్సిలింగ్లో పెట్టండి. మీకు దాన్ని చూసుకుంటూ మీరు పెట్టుకుంటే సరిపోద్ది. లేదు మీకు ఇవన్నీ కష్టం సార్, ఇంత హోంవర్క్ చేయడం కష్టం అంటే మీరు ఏం చేస్తారంటే మనబడికి వెళ్ళండి. మనబడి వెబ్సైట్లో ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఒక టూల్ ఉంటుంది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్. ఈ టూల్ని కూడా నేను టెలిగ్రామ్లో ఇచ్చున్నాను. సో ఒక్కసారి అది ఓపెన్ చేయండి. ఇక్కడ మీ ర్యాంక్ ఇవ్వండి, మీకు ఎంత అయితే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంక్ ఇక్కడ ఇవ్వండి, మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, జెండర్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ స్టూడెంట్ మొబైల్ నెంబర్, సిటీ, ఇవి బేసిక్ డీటెయిల్స్ ఇవి తీసుకోండి. తర్వాత మీకు కావాల్సిన డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ మీకు కావాల్సిన కోర్స్ కావాలంటే కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, లేదా కాలేజ్ కావాలంటే కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను శాంపుల్గా ఏం చేస్తానంటే కాలేజ్ పైన సెలెక్ట్ చేసుకుంటాను. సో కాలేజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్, SRM కానీ, విట్ కానీ, సో వాటిలో ఏదైనా ఒక కాలేజ్ తీసుకుందాం. సో SRM తీసుకుందాము. సో ఇక్కడ అన్నీ కూడా మనకు కాలేజ్ నేమ్స్ అన్ని ఇక్కడ ఇచ్చేస్తుంటారు. లేదంటే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విట్ AP యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది తీసుకుందాం. సో విట్ AP యూనివర్సిటీ క్లిక్ చేశాను, క్లిక్ చేసి సబ్మిట్ అని కొట్టాను. విట్ AP యూనివర్సిటీ సబ్మిట్ అని కొడితే మనకు టోటల్గా విట్కి సంబంధించి ఏమేమి కోర్స్ ఉన్నాయి, వాటి లాస్ట్ ర్యాంక్స్ ఏంటి అని తెలిసిపోద్ది. సో మనకు లాస్ట్ ర్యాంక్ విట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ CSC, దాని లాస్ట్ ర్యాంక్ 6466. అదే రకంగా మీరు ఇక్కడ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ CSC 9977. ఇదంటే 2 phases ఆఫ్ కౌన్సిలింగ్ జరిగింది కాబట్టి ఈ 2 phases మనకు ఈ ర్యాంకులు 2 ర్యాంకులు వస్తాయి. సో అట్లానే మనము CSEB బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించి ఈ రకంగా ఉంది. సో ఆ రకంగా ప్రతి ఒక్క కోర్సు దాని ఆ కాలేజ్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో తెలుస్తుంది, దాని లాస్ట్ ర్యాంక్ తెలుస్తుంది. సో ఒకవేళ మీకు ఆ ఎక్సెల్ కష్టంగా ఉంటే ఈ టూల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ టూల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, యాజ్ వెల్ as టెలిగ్రామ్లో కూడా ఉంది. ట్రై చేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి కరెక్ట్ జెన్యూన్ కామెంట్స్ దానికి సంబంధించి నేను ఇంకో వీడియో చేయటమో లేకపోతే రిప్లై చేయటమో జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.